హీరో సత్యదేవ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా జీబ్రా నిన్న శుక్రవారం నవంబర్ 22న రిలీజ్ అయిన మొదటి రోజు ఆన్లైన్ టికెట్స్ చూస్తే 14,000 టికెట్లు ఉంది ఆన్లైన్లో. ఇక ఆఫ్లైన్లో ఎంత వచ్చాయని చూస్తే అసలు కలెక్షన్సే లేవు ఈ సినిమాకు. కేవలం మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక కోటి దాకా గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఇది పాన్ ఇండియా సినిమా, కన్నడలో, తమిళ్లో, మలయాళం, హిందీలో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా. అక్కడ అసలు కలెక్షన్స్ లేవు, కేవలం 10 లక్షలు మాత్రమే వచ్చాయి. అలా మిగతా చోట అంతా కలిపి అంటే ఓవరాల్గా చూసుకుంటే 1 కోటి గ్రాస్ మాత్రమే వచ్చింది సినిమాకు ఓవర్సీస్తో కలిపి. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి ఒక 60 లక్షలు ఉందంటే 1,10,00,000 గ్రాస్కి గాను ఒక 60 లక్షలు షేర్ వచ్చిందనమాట. ఈ సినిమా బడ్జెట్ ఏమో 20 కోట్లు పెట్టారు ఈ సినిమాకు, అండ్ డిస్ట్రిబ్యూటర్లకి 4 కోట్లకు అమ్మారు. అందులో 50 లక్షలు అంటే 60 లక్షలు వెనక్కి వచ్చాయి మొదటి రోజు. ఇంకా 3.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 3.5 కోట్లు షేర్ రావాలంటే మరో 7 కోట్లు గ్రాస్ రావాలి. పోటీలో మెకానిక్ రాఖీ ఉంది, దేవకీ నందన వాసుదేవ అని 2 సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాకు కలెక్షన్స్ లేవు. మెకానిక్ రాఖీకి 2 కోట్లు వచ్చాయి. ఈ సినిమా జీబ్రాకి 1 కోటి వచ్చింది. మరి చూడాలి, మరి ఈ శని ఆదివారాల్లో ఏమన్నా కలెక్షన్స్ పెరుగుతాయేమో. సినిమాకు టాక్ కూడా మిక్స్డ్గానే వచ్చింది. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. నేను ఇంకా చూడలేదు, నేను ఇంకా ఏ సినిమా చూడలేదు ఈ 3 సినిమాల్లో. సో చూశాక చెప్తాను ఏది బాగుంది అనేసి. చూడాలి మరి. అది మన సత్యదేవ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా జీబ్రా రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 1 కోటి గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 4 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 50 లక్షలు వెనక్కి వచ్చాయి. మరో 3.5 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి ఈ 2 రోజుల్లో ఎంత వస్తుందో. ఓకే, బాయ్.